వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. డిసెంబర్ 31 క్యాలెండర్ మారే రోజు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని కోళ్ల ఫారాల్లో మరణ శాసనం లిఖించబడే రోజు. తెల్లవారితే న్యూ ఇయర్, కానీ లక్షలాది మూగజీవాలకు మాత్రం ఇదే లాస్ట్ డే. ఒక్క రాత్రి పార్టీ కోసం మన ప్లేట్లో పడే ఆ లెగ్ పీస్ కోసం ఈ రోజు జరిగిన విధ్వంసం మామూలుగా లేదు. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే కత్తుల శబ్దాలతో మార్కెట్లు మేల్కొన్నాయి. హైదరాబాద్ బోయినపల్లి నుంచి విజయవాడ గవర్నర్పేట వరకు, వరంగల్ నుంచి వైజాగ్ వరకు ఎక్కడ చూసినా చికెన్ సెంటర్ల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు, మటన్ షాపుల ముందు పడిగాపులు. అసలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోళ్లు ఎన్ని మేకలు బలైపోయాయో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ విభాగం అంచనాల ప్రకారం కేవలం హైదరాబాద్ సిటీ పరిధిలోనే ఈ ఒక్కరోజు సుమారు 25 నుండి 30 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగాయి. అవును, మీరు విన్నది నిజమే. సాధారణ ఆదివారాల్లో జరిగే బిజినెస్ కంటే ఇది 10 ఎక్కువ. ఇక మటన్ విషయానికి వస్తే 5 నుంచి 6 లక్షల కిలోల మాంసం కేవలం కొన్ని గంటల్లోనే ఆవిరైపోయింది. కిలో చికెన్ రేటు 300 దాటినా, మటన్ రేటు 1000 దాటి 1200కు చేరినా కొనేవాడికి తగ్గేదేలే, అమ్మేవాడికి తిరుగేలే. డిమాండ్ ఎంత ఉందంటే చాలా చోట్ల మధ్యాహ్నం 12 గంటలకే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆన్లైన్ ఫుడ్ యాప్స్ రికార్డులు ఇంకో ఎత్తు. జొమాటో, స్విగ్గీలో నిమిషానికి వేలల్లో బిర్యానీ ఆర్డర్లు ప్లేస్ అయ్యాయి. నిన్నటి వరకు సైలెంట్గా ఉన్న క్లౌడ్ కిచెన్లో ఈ రోజు పొయ్యలు ఆరడం లేదు. డెలివరీ బాయ్స్ బండ్లు సిటీ రోడ్ల మీద ఆగడం లేదు. ముక్కలేనిదే ముద్ద దిగదు అన్న సామెత ఈ రోజు కోసమే పుట్టిందేమో అనిపిస్తోంది. కేవలం ఫ్యామిలీ పార్టీలే కాదు, బ్యాచులర్ రూమ్స్, ఫామ్ హౌస్ పార్టీలు, అపార్ట్మెంట్ గెట్ టుగెదర్స్, ఎక్కడ చూసినా గాల్లో చికెన్ ఫ్రై, మటన్ దమ్ బిర్యానీ వాసనలే. దీనికి తోడు చేపలు, రొయ్యల మార్కెట్స్ కళకళ్లాడాయి. రామ్నగర్ ఫిష్ మార్కెట్లో అడుగు తీసి అడుగు వేలేంత రద్దీ కనిపించింది. అసలు ఈ రోజు వెజిటేరియన్లు టెంప్ట్ అయిపోయే రోజు. ఈ ఒక్క రోజుకే ఏముందులే మామా అంటూ గ్లాసులో మందు పోసి ప్లేట్లో చికెన్ వింగ్స్ లాగించేస్తున్నారు. కోడి కూర ఉంటే చాలు, న్యూ ఇయర్ వచ్చినట్టే అనుకునే భోజన ప్రియుల పండుగ ఇది. ఈ ఒక్కరోజు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మాంసం వ్యాపారం విలువ సుమారు 500 నుండి 700 కోట్ల రూపాయల పైమాటే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మందుబాబులు లిక్కర్తో కిక్కెక్కిస్తే, భోజన ప్రియులు స్పైసీ నాన్ వెజ్తో ఫుల్ ఖుషీ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈసారి నాటుకోడికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పల్లెటూర్ల నుంచి సిటీకి టన్నుల కొద్దీ నాటుకోళ్లు దిగుమతయ్యాయి. ఫామ్ హౌస్ పార్టీల్లో నాటుకోడి పులుసు, రాగి సంకటి కాంబినేషన్ కోసం జనం ఎగబడ్డారు. కోళ్ల ఫారాల యజమానులకైతే ఈ రోజు నిజంగా పండుగ. నెల రోజులుగా పెంచి పోషించిన కోళ్లను ఈ ఒక్కరోజు అమ్మేసి జేబులు నింపుకుంటున్నారు. 2025 ముగిసి 2026 ప్రారంభమవుతున్న ఈ తరుణంలో తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 3000 నుండి 4000 టన్నుల మాంసం వినియోగం జరిగి ఉండవచ్చని ఒక ప్రాథమికంగా అంచనా ఉంది. ఇది కేవలం ఒక ఆహారపు అలవాటు మాత్రమే కాదు, వేల కుటుంబాల ఉపాధిని మరియు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఒక పెద్ద ఈవెంట్లా మారిపోయింది. డిసెంబర్ 31న జరిగే ఈ భారీ మాంసం వినియోగానికి ప్రధాన కారణం సామాజిక సాంస్కృతిక మార్పులే. ఒకప్పుడు పండుగలు అంటే పాయసం, పులిహోర లాంటి శాకాహార వంటకాలే ప్రధానంగా ఉండేవి. కానీ కాలక్రమంలో వెస్ట్రన్ కల్చర్ ప్రభావం, పట్టణ జీవన శైలి, మద్యపానం అలవాట్లు పెరగడంతో న్యూ ఇయర్ను నాన్ వెజ్ ఫుడ్తో జరుపుకోవడం ఒక ట్రెండ్గా మారిపోయింది. ముఖ్యంగా యువతలో పార్టీ అంటే చికెన్, మటన్, బిర్యానీ తప్పనిసరి అన్న భావన బలంగా చోటు చేసుకుంది. న్యూ ఇయర్ అంటే నాన్ వెజ్ కంపల్సరీ అనే భావన సమాజంలో బాగా బలంగా ఉంది. ఈ ఒక్క రోజుకే కదా అన్న ఆలోచనతో చాలా మంది ఎక్కువగా మాంసం తింటారు. ముఖ్యంగా యువత బ్యాచులర్ పార్టీల్లో చికెన్, మటన్ లేకపోతే సెలబ్రేషన్ పూర్తయినట్టు భావించరు. దీనికి తోడు మద్యం వినియోగం కూడా పెరగడంతో మసాలా నాన్ వెజ్ వంటకాలపై డిమాండ్ మరింత ఎక్కువ అవుతోంది. చివరిగా ఒక్క మాట, ఈ రోజు రాత్రి మనం కట్ చేసే కేకుల బరువు కంటే కట్ చేసిన కోళ్ల బరువే ఎక్కువ. 2025కి గుడ్ బై చెప్పడానికి, 2026కు వెల్కమ్ చెప్పడానికి మధ్యలో జరిగిన ఈ నాన్ వెజ్ మానియా చరిత్రలో నిలిచిపోతుంది. ప్లేట్లో ముక్క పడింది, గ్లాసులో చుక్క పడింది, ఇక చిందులేయడమే ఆలస్యం. తిన్నవాడికి తిన్నంత, అరిగించుకున్న వాడికి అరిగినంత. హ్యాపీ ఈటింగ్, హ్యాపీ న్యూ ఇయర్.